అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోట్ల మంది వలసదారులపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే వీసాలకు సంబంధించి ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 55 మిలియన్ల మందికి సంబంధించిన వీసాలు ఇప్పుడు హోల్డ్లో ఉంచారు. దరఖాస్తుదారుల వీసాలపై కూడా సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీసా రద్దు, దేశ బహిష్కరణపై ప్రత్యేక నిఘా పెట్టారు డొనాల్డ్ ట్రంప్. అన్ని రకాల వీసా హోల్డర్లపై నిరంతర పర్యవేక్షణ ఉండబోతుంది. టూరిజం వీసాలపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వీసా కాల పరిమితి అయినప్పటికీ కూడా అమెరికాలో ఉంటే కనుక కఠినమైన చర్యలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేర కార్యకలాపాలకు పాల్పడడం, ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై దేశ బహిష్కరణ వేటు వేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజల భద్రతా దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలను గుర్తించేందుకు తనిఖీ ప్రక్రియ చేపట్టబోతున్నారు. అమెరికా నిబంధనలు ఉల్లంఘించిన వారి వీసాలను వెంటనే రద్దు చేసి స్వదేశానికి పంపించేలా ఆదేశాలు జారీ చేశారు. నేర కార్యకలాపాలకు పాల్పడిన వారి వీసాలను పరిశీలిస్తున్నారు. కార్మికులు, డ్రైవర్లు, లేబర్, చిరు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వీసాల వెరిఫికేషన్ వేగవంతం చేసింది విదేశాంగ శాఖ. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యలో అమెరికాకు వచ్చిన వలసదారుల సంఖ్య 1 మిలియన్గా చెప్తున్నారు. విదేశీ వలసదారుల జనాభా భారీగా తగ్గినట్లు గుర్తించారు. దాదాపు 53.3 మిలియన్ జనాభా కాస్త 51.9కి పడిపోయినట్లు నిర్ధారించారు. 6 నెలల వ్యవధిలో తగ్గిన దాదాపు 1.4 వలసదారుల సంఖ్య కనిపిస్తోంది. దాదాపు 50 ఏళ్లలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద 55 మిలియన్ వీసాలు సంబంధించి ఇప్పుడు కొత్త నిబంధనల తనిఖీ సంబంధించి దాదాపు యునైటెడ్ స్టేట్స్ సమీక్షించబోతుంది. దేశంలో ప్రవేశించడానికి లేదా ఉండడానికి నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనే అంచనాలు వేయడానికి దాదాపు ఈ 55 మిలియన్లకు పైగా యుఎస్ వీసా హోల్డర్ల రికార్డులను యునైటెడ్ స్టేట్స్ సమీక్షించబోతోంది. అమెరికా వీసాలున్న వ్యక్తులు ఎప్పుడు నిరంతర పరిశీలన కింద ఉంటారంటూ విదేశాంగ ప్రతినిధి చెప్తున్న పరిస్థితి. అధిక కాలం పాటు దేశంలో ఉండడం, నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారా లేదా ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం వంటి సంకేతాలు ఉంటే వీసాలు రద్దు చేయబడతాయంటూ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాసెస్ ఇదేం కొత్తేం కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. దాంట్లో భాగంగానే వీసా నిబంధనలు, అలాగే స్టూడెంట్ వీసాలకు సంబంధించి, వలసదారులకు సంబంధించి కఠినతరం చేశారు. ఇప్పుడు తాజాగా వీటి పరిశీలన మొదలైందని చెప్పవచ్చు. ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2వ పరిపాలన చేపట్టిన తర్వాత వలస వ్యతిరేకత సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామూహిక బహిష్కరణ చేస్తున్నారు. ఇక పూర్తి ట్రావెలింగ్ బ్యాన్ కూడా విధించారు. దాదాపు 6,000 మంది స్టూడెంట్స్ వీసాలను రద్దు కూడా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అమెరికాకు వచ్చే విద్యార్థులు, రాబోయే విద్యార్థులు, అలాగే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియాలను తనిఖీ చేస్తారు. వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ పౌరులు, వాళ్ళ కల్చర్, వాళ్ళ గవర్నమెంట్, అలాగే వాళ్ళ సంస్థలు లేదా వాళ్ళ సిద్ధాంతాలకు, సూత్రాలకు వ్యతిరేకంగా ఏదైనా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే, వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా సంకేతాలు కనుక ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని వెతికి పట్టి మరి ఒకవేళ అలాంటి అనుమానాలు వచ్చినా, అలాంటి ధృవీకరణ వచ్చినా ఇక వాటిని శాశ్వతంగా అమెరికాకు రాకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఉగ్రవాద లింకులు కానీ లేదా ఆ సంస్థలకు అనుబంధంగా లేదా వారికి సానుభూతి పరులుగా పనిచేసినట్టు అనుమానాలున్నా కూడా ఒకవేళ అది నిజమని తేలితే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ జాతీయ భద్రతకు ముప్పు కలిగే లేదా మద్దతిచ్చే లేదా సహాయం చేసే ఇట్లాంటి ఏదైనా చట్టవిరుద్ధమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అమెరికా కట్టడి చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ విదేశాంగ శాఖ కూడా అందుకు తగ్గట్టుగా చాలా కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తూ చాలా కఠినమైనటువంటి తనిఖీలు చేస్తోంది. సో అమెరికా పౌరసత్వం వలస సేవల ప్రతినిధి మాథ్యూ ట్రెగెసర్ ఈ ప్రకటన చేశారు. దేశాన్ని ఇబ్బంది పాలు చేసే లేదా అమెరికా వ్యతిరేక కలిగినటువంటి భావజాలాలు ఏవైనా ప్రోత్సహించే అంశాలు ఉంటే కనుక అవి అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని, అలాంటి వాళ్ళని గుర్తించి
ఏరిపారేసే ప్రక్రియ ఉండబోతుందంటూ ఆయన వెల్లడించారు. అమెరికన్ వ్యతిరేకత నిర్మూలించే విధానాలను అమలు చేయడానికి ఈ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కట్టుబడి ఉందంటూ ఆయన చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి చాలా కఠినంగా వ్యవహరిస్తారనేది అర్థమవుతుంది. ఇక ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాల జారీని అమెరికా వెంటనే పాస్ చేస్తుందంటూ విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో చెప్పిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. చాలామందిపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. లేబర్ కావచ్చు, ట్రక్ డ్రైవర్లు కావచ్చు, తర్వాత కొంతమంది వలసదారులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న తరహా ఉద్యోగస్తులపైన దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అమెరికా రోడ్లపై పెద్ద ట్రాక్టర్, ట్రైలర్ ట్రక్కులు నడుపుతున్న విదేశీ డ్రైవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇది అమెరికన్ జీవితాలను ప్రమాదంలో పడేస్తుందంటూ అమెరికన్ అంటే లోకల్ ట్రక్ డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తుందంటూ అక్కడ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఎక్స్లో పోస్ట్ చేశారంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా గత జనవరిలో ట్రంప్ అధికారంలో వచ్చినప్పటి నుంచి అమెరికా మద్దతున్న ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో యుద్ధ నిర్వహణకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నందుకు అనేక మంది విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల నుంచి అరెస్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా ఏ ఒక్కరు ఆందోళనలో పాల్గొన్నా, నినాదాలు చేసినా చాలామందిని అరెస్ట్ చేసి డిపోర్టేషన్ చేశారు. భారత సంతతి విద్యార్థులు కూడా చాలామందిని ఒకరిద్దరిని పంపించారు, మనకు తెలిసిందే. సో అలాంటి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న అంటే అమెరికా జాతి వ్యతిరేక ఉద్యమాలు కానీ అమెరికా జాతీయ భద్రత ముప్పు కలిగించే ఎలాంటి ప్రొటెస్టుల్లో పాల్గొన్నా కూడా నిర్మోహమాటంగా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా దేశ బహిష్కరణ, చేతులకు బేడీలు వేసి సంఖ్యలు వేసి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఒకే విమానంలో కుక్కి పంపించిన సందర్భాలు మనం చూసాం. చాలాసార్లు జరిగింది. బ్రెజిల్ కావచ్చు, ఎల్ సాల్వడార్ కావచ్చు, ఈక్వెడార్ కావచ్చు, అలాగే మెక్సికో, ఇలా చాలామందిని పంపించారు. చాలా నిర్దాక్షిణ్యంగా పంపించారు. అవన్నీ మనం చూసాం. సో అలాంటి పరిస్థితి మళ్ళీ మరొకసారి అప్లై చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక దాంతోపాటు చాలామందికి ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇవన్నీ కూడా మళ్ళీ చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నారు. ఇక మలావి, జాంబియా లాంటి దేశ పౌరులకు లేదా పర్యాటక వ్యాపార వీసా కోసం డిపాజిట్ చేయాల్సి ఉందంటూ కూడా అమెరికా ప్రకటించింది. దాదాపు $15,000 డిపాజిట్ చేయాలంటున్నారు మలావి, జాంబియా పౌరులు. సో ఆ రకంగా ట్రంప్ 12 దేశాల విదేశీ పౌరులు అమెరికాకు ప్రయాణించడాన్ని నిషేధించారు. మరో 7గురిపై పాక్షిక ఆంక్షలు విధించారు. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్తో పాటు చాలా దేశాలు ఉన్నాయి. వాటన్నింటి కూడా ట్రావెల్ బ్యాన్ చేశారు. సోమాలియా, సుడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. చాలా ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఉంది. ఇక మే నెలలో ట్రంప్ పరిపాలనలో అమెరికాలో నివసిస్తున్న దాదాపు 5 లక్షల మందికి పైగా వలసదారుల చట్టపరమైన హోదాను తాత్కాలికంగా రద్దు చేయడానికి అనుమతించబడింది. ఇక అతను జన్మ హక్కు పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తానంటూ ఒక రకంగా ఆయన ప్రతిజ్ఞ చేశాడు. మరి దాన్ని కూడా నెరవేర్చే ప్రక్రియ. సో మొత్తం మీద ఇది ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నాయి. ఇవన్నీ కొత్త ఏం కాదు, బట్ వీటన్నింటి కూడా సమీక్షిస్తున్నారు ఇప్పుడు కొత్తగా. దాదాపు 55 మిలియన్ల వీసాలంటే 55 మిలియన్లు అంటే దాదాపుగా కొన్ని కోట్ల మందికి దీని ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. సో తద్వారా అమెరికా పౌరసత్వానికి సంబంధించి ఇప్పుడు ఏ రకంగానైతే చాలా కఠినతరం చేశారు నిబంధనలు, అలాగే అక్కడ వెళ్ళి చదువుకోవాలనుకున్నా, అక్కడ వెళ్ళి ఉండాలనుకున్నా వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. తద్వారా అమెరికా మరొకసారి అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి అమెరికా పౌరులకే, వాళ్ళ భద్రతకే, అలాగే వాళ్ళ దేశం యొక్క ప్రాధాన్యతకే, వాళ్ళ పౌరుల ప్రాధాన్యతనే ఎక్కువగా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.